హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎథికల్ హ్యాకింగ్కి అండ్ సైబర్ సెక్యూరిటీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం గైస్. ఆల్రెడీ ఇంతకుముందు ఈ టాపిక్ మీద వీడియో అయితే చేయడం జరిగింది, కాకపోతే కొంతమందికి అర్థం అవ్వలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఈ వీడియోలో మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద డొమైన్ అనమాట. ఈ డొమైన్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అండ్ అలాగే డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొటెక్ట్ నెట్వర్క్ సిస్టమ్స్ అండ్ అలాగే డేటా ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనమాట. సో ఇదంతా మనకి సైబర్ సెక్యూరిటీ కిందకి వస్తుంది అనమాట. అండ్ సైబర్ సెక్యూరిటీ రోల్ ఏంటంటే ఇది కంప్లీట్గా డిఫెన్సివ్ రోల్ గైస్, ఫోకసింగ్ ఆన్ ప్రివెంటింగ్ అండ్ మైటిగేటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్. సో ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే, ఎథికల్ హ్యాకింగ్ అనేది కంప్లీట్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఫైండింగ్ ది వల్నరబిలిటీస్ అండ్ వీక్నెసెస్. అండ్ సైబర్ సెక్యూరిటీలో ఈ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక పార్ట్ అనమాట, అంతే గైస్. అండ్ ఒక కోర్స్ మాత్రమే. అండ్ సైబర్ సెక్యూరిటీలో ఒక స్పెషలైజ్డ్ ఏరియా అనమాట. అండ్ మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నంత మాత్రాన కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ వచ్చినట్టు కాదు. సో ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కోర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్ మాత్రమే గైస్.